నేను ఇవాళ గెస్ట్ గానే వచ్చాను, గెస్ట్ గానే ఉంటాను. అలిగాను నేను. బుంగముతి కూడా పెట్టుకున్నా. నేను హర్ట్ ఫీల్ అయ్యాను. బుంగముతి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉంటుంది చూడు. ఏం చేస్తావు? మా ఆయన సెలెక్షన్ బాగుంటుంది, నా సెలెక్షన్ బ్యాడ్ గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి. వచ్చిందండి వయ్యారి. ఏంటిది? స్కూల్లో బెంచ్ లాగా ఉంది, నాకేం నచ్చలేదు ఇది. ఈ బిల్డింగ్ వస్తే ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదంటే మా ఆయన ఇంకా బిల్డింగ్ వెళ్ళలేదని కంగారు పడిపోతున్నారు. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబ్బా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? టీవీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ చిల్. అనుభవించు రాజా, అనుభవించు రాజా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే నాకు మా ఆయనకు ఒక వార్ జరగబోతుంది. చాలా డిస్కషన్ తర్వాత ఇక్కడికి వచ్చాము, కానీ ఇంకా వీడియో కోసం నేను యాక్ట్ చేయాల్సి వస్తుంది. సరేలే, ఇప్పుడు ఎంత డిస్కషన్ చేస్తే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు, లేదంటే అక్కడికే వెళ్దామన్నావు. నేను ఇది వీళ్ళది యూట్యూబ్ లో వీడియో చూసాను. మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ వస్తాయా శివ? వస్తాయి. నీకైతే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాలనుకుంటే సరే, నేను వెయిట్ చేస్తాను, నాకేం సంబంధం లేదు ఫ్రెండ్స్. నేను ఇవాళ గెస్ట్ గానే వచ్చాను, గెస్ట్ గానే ఉంటాను. అలిగాను నేను. బుంగముతి కూడా పెట్టుకున్నా. నేను హర్ట్ ఫీల్ అయ్యాను. బుంగముతి పెట్టుకున్నాను. బాగుంది, చూసా. ఏంటి అసలు వచ్చింది దేనికి? పద ఆ పని కానీ కూర్చున్నావు. డైనింగ్ టేబులే కదా, ముందు సోఫా కదా. డైనింగ్ టేబుల్ ఇక్కడికి వచ్చేలో పండించుకున్నావా? నేను సో ఇంట్లో చాలా రోజులు అయింది కదా, సోఫా సెట్ మార్చుకుందాము, చూద్దాము, మంచి ఆఫర్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి దసరా దివాళీ టైంలో అయితే బెస్ట్గా ఆఫర్స్ ఉంటాయి. నికిడియా ఫర్నిచర్ గురించి మీకైతే తెలుసు కదండి. సో ఇవాళ మేము నికిడియా ఫర్నిచర్ స్టోర్స్ కోంపల్లి బ్రాంచ్లో ఉన్నామన్నమాట. ప్రత్యేకంగా నేను ఇక్కడికి ఎందుకు షాపింగ్కి వచ్చాను అన్నది మీకు ఆన్గోలో అర్థం అవుతుంది. సో లాస్ట్ టైం మేమైతే మియాపూర్ వెళ్ళాము, అండ్ వీళ్ళది కోంపల్లి మియాపూరే కాకుండా ఎల్బీ నగర్లో ఒకటి ఉంది, అండ్ నాంపల్లిలో ఒకటి ఉంది. సో మీకు నియర్ బై సిటీలో 4 కార్నర్స్ 4 సైడ్స్ మనం 2 సైడ్స్ కవర్ చేసాం. నెక్స్ట్ టు మళ్ళీ ఇంకా రెడీగా ఉండు. సో మీకు దగ్గరగా ఉన్న నికిడియా ఫర్నిచర్ స్టోర్ కి అయితే మీరు విజిట్ చేసేసేయండి. ఇప్పుడు మనం నికిడియా ఫర్నిచర్ ని నువ్వు ఎక్స్ప్లోర్ చేసే. ఒక నిమిషం కన్నా, ఈ ఆఫర్స్ అన్ని కూడా 4 బ్రాంచెస్ లో ఉంటాయి. లైక్ సిటీకి 4 బ్రాంచెస్ ఎంత ఇంపార్టెంట్ ఏరియాస్ లో ఉంది మీకు తెలుసు కాబట్టి. నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది. అవునా? నేను ఇగో ఇది బాగుంది, నచ్చుతుంది నీకు. నువ్వు ఇంకా చూడలేదు? ఇది చాలా బాగుంది కదా. ఇది కొంచెం మంచి ఇట్లా రాయల్ గా ఉంది కన్నా, ఇట్లా సిల్వర్ లాగా ఉంది. అందరు సిల్వర్ అనుకుంటారేమో. కొంచెం కాంట్రాస్ట్ వాల్ వేసి ఉంది. ఇప్పుడు సిల్వర్ గోల్డ్ చాలా కాస్ట్లీ. చాలా బాగుంది ఇది. ఇదైతే వద్దులే, ఎందుకంటే మళ్ళీ ఇదంతా సిల్వర్ అనుకుంటారు. మనం ఏం రాజుల ఫ్యామిలీ కాదు కదా. రాజులు వాళ్ళైతే ఇట్లాంటివి మంచిగా, అంటే ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారులే కొంచెం యూనిక్ స్టఫ్ అని. అవును, ఇది ఉంటే గుర్రాలు. అయ్యో, హలో మేడం. హాయ్ అండి. హలో, నమస్తే. మేము వచ్చి ఎక్స్ప్లోర్ చేసేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎంత డిస్కౌంట్ అండి? ఒక 10-20% ఏమని ఇస్తున్నారా పండక్కి? ఇప్పుడు మన దగ్గర కొన్ని మోడల్స్ మీద 30% ఉంది, అండ్ ఇంకా కొన్ని మోడల్స్ మీద 50% ఉంది. అండ్ 50% డిస్కౌంట్? డెఫినెట్లీ. ఇదంతా క్లియరెన్స్ సేలే కాదు, క్లియరెన్స్ కాదు, కొత్త పీసెస్ మీద 50% ఉంది మేడం. జనరల్ గా బయట ఇప్పుడు క్లియరెన్స్ సేల్ మీద పెట్టేది. జనరల్ గా బిజినెస్ చేసే వాళ్ళంతా క్లియరెన్స్ సేల్ క్లియర్ చేయాలని చెప్పి అలా పెడతారు కదండి 50%. మీరు కొత్త ప్రొడక్ట్స్ మీద ఉన్నాయి మేడం. మా దగ్గర కొత్త కలెక్షన్ వచ్చింది, సీజన్ ఉంది కాబట్టి కస్టమర్స్ కోసం 50% డిస్కౌంట్ ఉంది. అరే, జనరల్ గా మనకి క్లియరెన్స్ అంటే అట్లుంటది. ఇప్పుడైతే ఇక్కడ మనకి కొత్త ప్రోడక్ట్స్ మీద కూడా క్లియరెన్స్ సేల్ అంటే అసలు అమేజింగ్ ఉంది. ఇది ఎంత బాగుందో. నేను మధ్యలో మీతో మాట్లాడుతున్న లుక్స్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయండి. ఒక్కసారి చూస్తా. ఇది చాలా బాగుంది. ఇది గార్డెన్ లో కానివ్వు, హాల్లో కానివ్వు. ఓ మై గాడ్ శివ, చాలా బాగుంది. హరినికి తీసుకుందామా? అది వెళ్ళదు కానీ హరినికి తీసుకుంటే నేను, గుడ్డు, హరిని దీంట్లో ముగ్గురు. మేము లైట్ వెయిట్, ఫెదర్ వెయిట్. మేము మీరు కార్డ్స్ అవి కూడా కస్టమైజ్ చేస్తారు దానికి ఇట్లాంటి. సో బాగుంది. సో మీ దగ్గర ఇప్పుడు ఫ్యాక్టరీ అవుట్లెట్స్ కాకుండా ఇన్ హౌస్ కి సంబంధించింది కూడా ఉంటారు కదా బ్రో. సో అందులో మేము ఏమైనా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు, ఐదర్ సోఫా సెట్స్ కానివ్వండి, కార్డ్స్ కానివ్వండి. ఎందుకంటే నేను మీ వీడియో చూసాను, అండ్ అందుకే మా వారిని ఈ బ్రాంచ్ వరకు ఇలా లాక్కొచ్చామన్నమాట. ఇప్పుడు ఈ సోఫా ఉంది చూడండి మ్యామ్, ఇది మన ఫ్యాక్టరీలో తయారైంది. ఈ ఫినిషింగ్ చూస్తే కంప్లీట్లీ ఇంపోర్టెడ్ లా కనిపిస్తుంది. ఇది ఇంపోర్టెడ్ అనుకున్నామండి. ఇది ఫ్యాక్టరీ, మన ఫ్యాక్టరీ, ఇన్ హౌస్ ఫ్యాక్టరీది.
సో వీటిలో మనకి ఫ్యాబ్రిక్ కి కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది అవును, అకార్డింగ్ టు ద కస్టమర్ అవును. చాయిస్. ఇప్పుడు దాని తగ్గట్టుగా మా దగ్గర ఇంపోర్టెడ్ లో సెంటర్ వచ్చినాయి ఆ సేమ్ మ్యాచింగ్ లో. అది వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఉన్నాయి. ఓకే లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి. ఓకే ఇంక్లూడింగ్ ఆఫర్ ఇంక్లూడింగ్ ఆఫర్ ఆన్ దట్ ఆల్సో. ఆన్ దట్ ఆల్సో. వాటి మీద కూడా ఆఫర్ ఉంది. అవును. మీరు నమ్మరు, నేను రావడమే స్టోర్కి ఇందాక కొంచెం లేట్గా వచ్చినా కూడా నేను వచ్చేటప్పటికే ఇక్కడ చాలామంది కస్టమర్స్ ఉన్నారు. ఈ టైం కూడా మీరు షాపింగ్కి వస్తారా అండి అంటే మేము వస్తామండి, మాకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఈ టైంలో. డే టైంలో అయితే కొంచెం చాలామంది ఉంటారు కాబట్టి ఇప్పుడైతే కొంచెం రిలాక్స్గా చూసుకోవచ్చు అని అంటారు. అండ్ నమ్మరు, కొన్ని మేము ఏమైనా సెలెక్ట్ చేసుకుందామని చూస్తే సోల్డ్ అవుట్ అని స్టిక్కర్ వేసేసారు. అక్కడ ఒక రెక్లైనర్ చూసా మీతో మాట్లాడక ముందు, అసలు ఎంత బాగుందో. అసలు అది ఆఫర్లో ఆ ప్రైస్ కంటే నేను చాలా ఆశ్చర్యపోయా. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి, వీళ్ళు ఎంత తక్కువ ప్రైస్ పెట్టారు ఇక్కడ, నేను ఇంకా చెప్పను, మీరే చూడండి. స్పెషల్ డిస్కౌంట్. ఇది రెక్లైనర్, కూర్చో ఒకసారి ఓపెన్ చేయి. అండ్ ఇదైతే ఎలక్ట్రానిక్, అది ఇంకా కొంచెం వెళ్తుంది అనుకుంటా కన్నా. ఇది మనకి ఎంత తక్కువ ప్రైస్లో వస్తుంది. జనరల్గా మనం మాల్స్లో అట్లా చూసినప్పుడు ఇది కూడా చూడు కలర్, మన న్యూ ఐఫోన్ కలర్ కన్నా. ఇది వచ్చేసి సోల్డ్ అవుట్ అయిపోయింది మేడం. ఇది వచ్చేసి అవైలబుల్ ఉంది. ఓ అది సోల్డ్ అవుట్ అయిపోయిందా? ఇది చాలా బాగుంది చూడు, చాలా బాగుంది కలర్. ఇప్పుడు ఆరెంజ్ చాలా ట్రెండ్ ఉంది, మొత్తం శారీస్ ఇలా జ్యువెలరీలో మొత్తం ఆరెంజ్ 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 పగడం పగడం పగడం. సో ఇక్కడ కొన్ని మనకి ఇన్ హౌస్ వే ఉన్నాయి మోస్ట్లీ, కానీ అన్ని ఫ్యాక్టరీ ఫినిషింగే ఉన్నాయండి. మంచి కంఫర్ట్ వి కావాలా మీకు? అయితే రిక్లైనర్ చూపిస్తారు. కమ్ మంచి కంఫర్ట్ అంటే ఇది ఇది రెక్లైనర్ జస్ట్ బటన్ మోడా? అవును. దీంట్లో 3 స్టెప్స్ ఉన్నాయి మేడం. ఒక కాలికి, ఇంకొక బటన్ మీ హెడ్ సపోర్ట్ కోసం కూడా. అవునా? అంటే ఇట్స్ కైండ్. ఓ ఎంత బాగా వచ్చింది, వస్తూనే ఉంది ఇంకా. ఏ మూవీ రెక్లైనర్ లాగా ఉంది. హోమ్ థియేటర్ రూమ్ లో ఇలా సెటప్ చేసుకోవచ్చు కన్నా. లైటింగ్ కూడా ఉంది. అవును, కింద లైట్ వస్తుంది మేడం. ఓ ఏమేమి అప్గ్రేషన్స్ ఇది మీరు చేసిందా? కాదు, ఇది ఇంపోర్టెడ్. ఓ నైస్. దీంట్లో మనకి కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉండవు, ఎందుకంటే మనకి యూనిక్ పీసెస్ వస్తాయి, బెస్ట్గా వస్తాయి కాబట్టి. సో వీటిలో కస్టమైజేషన్ మనకి లేదు. మనకి ఇక్కడ ఇన్ హౌస్ ఫ్యాక్టరీలో చేసినవి ఉంటాయి కాబట్టి దాంట్లో మనం చేంజెస్ అడగొచ్చు. బట్ బ్రో ఇప్పుడు మనకు అంత ఎల్ షేప్ సోఫాస్ ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా, బిగ్ స్మాల్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో. మనకి స్పేషియస్గా లేకపోవడం వల్ల ఎల్ షేప్ ఇస్ లైక్ మేకింగ్ మోర్ స్పేషియస్ హాల్. సో అలా లేవా మన దగ్గర? అది పైన ఉన్నాయి మేడం. ఉందా? కంప్లీట్లీ 6 floors బిల్డింగ్ ఉంది మేడం. సోఫా సెట్స్, ఆఫీస్ ఫర్నిచర్, గార్డెన్ ఫర్నిచర్, డైనింగ్ టేబుల్స్, కాట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లెట్స్ గో. కానీ నాకు ఇది బెస్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మురికైనా కనిపించదు. మురికి చేయడం ఎందుకు, కనబడిందని ఎందుకు అంటే కొంచెం మంచిగా ఇట్లా ఏ పర్సనాలిటీ వాళ్ళు వచ్చినా కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగుంది సో నీకు ఇది నచ్చింది? నాకు ఇది నచ్చింది. నాకు నచ్చింది చూపిస్తుందా? ఇది బాగుంది అంటున్నా, మళ్ళీ ఇంకోటి ఎందుకు? ఓకే, ఇది నీకు నచ్చింది, నాకు నచ్చింది చూపిస్తా, 2 కలిపి లాస్ట్లో ఫైనల్ చేసుకుందు. సరే మనం కాదు ఫైనల్ చేసేది, వాళ్ళని అడుగుదాము, కమెంట్స్లో పెడితే దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదామా వెరైటీగా. ఇప్పుడు మనకున్న కన్ఫ్యూజన్ పాలకంటే ఇద్దాం అంటావు. సరే చూద్దాం, శివాకి ఏం నచ్చిందో కూడా చూద్దాం, ఎంత బాగుంటుందో టేస్ట్. ఇది సెలెక్ట్ చేసావు నువ్వు సెలెక్ట్ చేసిన దాని మీద ఇంకా పెద్దది బాగుంది. ఇది అంత ఇంప్రెసివ్ గా లేదు కన్నా. ఇప్పుడు ఉంటుంది చూడు. ఏం చేస్తావు? పడేస్తావా ఏమి? ఇప్పుడు పడేసా, ఇప్పుడే ఉంది. ఆ పడేయడం కాదు, ఇక్కడ లక్షణంగా ఉంది తెలుసా? 1,00,000 రూపాయలు. ఇది 1,00,000 లోపే ఉందని అర్థం. లక్షణంగా ఉందంటున్నావు, 1,00,000 లోపు ఉందంటున్నావు, నన్ను ఉల్లు చేయకు. ఉల్లు కాదు, ఇది ఆరెంజ్. ఓకే, బై ద వే బ్రో, ఈ ఆఫర్స్ మనకి ఎప్పటి వరకు ఉంటాయి అది చెప్పాలి కదా మీరు. సీజన్ ఎండ్ వరకు ఉంటాయి మేడం. దసరా వరకు ఉంటాయి మేడం. దసరా ఎండింగ్ వరకు ఉంటాయి, అంటే దసరా డే రోజు కూడా ఉంటుంది. అవును. సో యాజ్ ఆఫ్ నావ్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఇది మనకి సీజన్ ఎండ్ వరకు ఉంటుంది. మళ్ళీ మేబీ దసరా రోజు వీళ్ళు అప్గ్రేషన్ కూడా చేయొచ్చు, మేబీ దివాళీ వరకు, లేదంటే దివాళీకి ఇంకొక ఆఫర్ కూడా ఏమైనా తీసుకురావచ్చు. అయిపోయింది అనుకో, మళ్ళీ ఫ్రెష్ స్టాక్ కి ఫ్రెష్ అప్డేట్స్, ఫ్రెష్ డిస్కౌంట్స్ పెడతారు. మై సెలెక్ట్ చేసుకున్న సోఫా బాగుందా, నేను సెలెక్ట్ చేసుకున్న సోఫా బాగుందా కామెంట్లో చెప్పండి. సో ఫైనల్ గా ఇప్పుడు మనము డైనింగ్ టేబుల్ సెషన్ కి వచ్చేసాము. ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి, బట్ దేనికి ఒకటికి మించి ఒకటి ఉంది. అసలు ఈ ఒక్కటి కొనడానికి వస్తే నిజంగా చెప్తున్నా ఒక 2-3 మనం సెలెక్ట్ చేసేసుకుంటాం ఆబ్వియస్లీ. అసలు ఈ డైనింగ్ టేబుల్ సెషన్ దగ్గర ఒకటికి మించి ఒకటి ఉందండి. అక్కడంతా అసలు మంచి రిచ్ రాయల్ లుక్, అసలు మంచి ఇట్లా ఏమంటారు అప్పట్లో మన రాజులు వాళ్ళు ఉండే టైప్ ఉంది. ఇప్పుడు అంతా అది ట్రెండ్ అవుతుంది కదా,
అలా ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం మోడర్న్ అండ్ యూనిక్, మొత్తం అసలు మంచి ఇలా ఉంది. ఇంకో హైలైట్ తెలుసా? ఏంటి? ఇవన్నీ ఇన్ హౌస్ లో వాళ్ళ ఫ్యాక్టరీలో చేసినాయి. ఓ ఇవన్నీ ఫ్యాక్టరీలో చేసినవి. ఇందాక అదే మాట్లాడుతున్నాను. మరి ఇటువైపు ఇవన్నీ ఇంపోర్టెడ్. ఓ వెరీ నైస్, చాలా బాగుంది. డిఫరెంట్ స్టైల్స్ కవర్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనకు ఆఫర్ అయితే అన్నిటి మీద ఉంది కదా. అంటే దీంట్లో ఏం చేశారు తెలుసా, 30% ఆఫ్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి చాలా వాటి మీద. ఓకే, అది కాకుండా ఇంకేంటి తెలుసా, ఫెస్టివల్ స్పెషల్ 50% వరకు ఆఫ్ ఉంది. ఫెస్టివల్ ఆఫర్ మనకి 50% వరకు అని అంటే మనం దసరా దివాళీకి ఇప్పుడే షాపింగ్ చేసేయచ్చు. అండ్ ఇలాంటి ఆఫర్స్ మనకి ఫెస్టివల్ టైంలోనే పెడతారు కాబట్టి అప్పుడే మనం గ్రాప్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చి మనకి ఇదే ఆఫర్లో ఇదే రేట్కి 30-50% డిస్కౌంట్స్ అంటే కష్టం అండి. బట్ ఇక్కడ ఉన్న ఫర్నిచర్ని చూస్తుంటే ఏది తీసుకోవాలి, ఏది ఆర్డర్. ఇప్పుడు 50% పెట్టారంటే పాతదో లేదంటే మోడల్ ఉందో లేదో వెళ్ళిపోయేది అనుకుంటున్నాను. కొత్త వాటి మీద కూడా కొన్నిటి 50 ఇచ్చారు ఫెస్టివల్. న్యూ వాటి మీద జనరల్ గా మనకి ఏ ఫర్నిచర్ స్టోర్ అయినా కొన్ని క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి పాత వాటి మీద వాళ్ళు ఆఫర్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ నికిడియాలో అలా కాదు, కొత్త వాటి మీద కూడా మనకి 30% అప్ టు 50% వరకు ఇచ్చారు. సో నేను ఇంత డీటెయిల్గా మీకు చెప్తున్నాను అంటే మీకు నియర్ బై ఉన్న నికిడియాలో మీరు వాకింగ్ చేశారంటే మీకే అర్థం అవుతుంది క్వాలిటీ అండ్ ఎలాంటి మెటీరియల్ తోటి వీళ్ళు వర్క్ చేస్తున్నారని చెప్పి. సరే ఇప్పుడు మనము నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు నేను ఒకటి సెలెక్ట్ చేశాను, మా ఆయన ఒకటి సెలెక్ట్ చేశారు. బట్ మీరు చెప్పండి ఎవరి సెలెక్షన్ బాగుందో. మా ఆయన సెలెక్షన్ బాగుంటుంది, నా సెలెక్షన్ బ్యాడ్గా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి. వచ్చిందండి వయ్యారి. సో నేను సెలెక్ట్ చేసింది ఇది, ఎందుకంటే ఇది రొటేటింగ్ చైర్స్ ఉన్నాయి అండ్ దీని బేస్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది అండ్ ట్రెండీగా కూడా ఉంది. అండ్ మెయిన్గా కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. ఎలాంటి ఇంటీరియర్స్ ఉన్న ఇంటికైనా ఇది మ్యాచ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ మై సెలెక్షన్. ఏంటిది స్కూల్లో బెంచ్ లాగా ఉంది, నాకేం నచ్చలేదు ఇది. ఇది రొటేటింగ్ కూడా లేదు, నాకు నచ్చలే. బాగాలేదు కన్నా ఇది అంత గొప్పగా. సో మీరే చెప్పండి ఆడియన్స్, నేను సెలెక్ట్ చేసింది నచ్చిందా మా ఆయన సెలెక్ట్ చేసి? ఇరుక్కు అయిపోతుంది కన్నా. ఎక్కడ మ్యాజిక్? నువ్వు మెజిషియనా? Oh, is this round table? Yes. Oh my god. Okay. Wow. చూడు. ఇప్పుడు బాగుంది. రౌండ్ టేబుల్ అనుకున్నాగా, ఇది చూడగానే అందుకే నచ్చింది. కానీ అది రొటేటింగ్ చైర్, అదే బాగుంది. దీన్ని రొటేట్ చేద్దాం. నో అది బాగుంది. ఆ చైర్ తీసుకొని ఈ టేబుల్ ఇద్దాం. ఇది పైన వేసుకోవచ్చు, అది కింద వేసుకోవచ్చు. పైన ఫ్లోర్ కింద ఫ్లోర్. రెండు డైనింగ్ టేబుల్ ఉన్నా కింద కూర్చొని తిను. మనం నెక్స్ట్ రెండిట్లో ఎవరు నచ్చింది? నాకు బాగుందా లేదా మై సెలెక్ట్? గైస్ నేను సెలెక్ట్ చేసింది బాగుంది, నాది బడ్జెట్లో ఉంది, 1.5 lakh లోపే. ఈ బిల్డింగ్కి వస్తే ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదంటే మా ఆయన ఇంకా బిల్డింగ్ వెళ్ళలేదని కంగారు పడిపోతున్నారు. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? మీ బిల్డింగ్ బాద్మే ఉంటుంది, బ్యాండ్గా ఉండదు, ఎందుకంటే డిస్కౌంట్లో వస్తుంది కాబట్టి. నాకు ఈ మంచం నచ్చింది. మా ఇంట్లో రౌండ్ మంచం ఉంది కదండి, కొంచెం బ్యాక్ డ్రాప్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్న వాటిలో నాకు ఇది నచ్చింది. అండ్ మనకి ఇక్కడ పందిరి మంచం కూడా ఉంది. అండ్ వీళ్ళు కస్టమైజేషన్ కూడా చేస్తారు కాట్స్కి సంబంధించింది, ఇంక్లూడింగ్ బంక్ బెడ్ అంట. సో ఇప్పుడైతే వీళ్ళ దగ్గర మొన్నే సేల్ అయిపోయింది అనేసి అని అంటున్నారు బ్రో. నేనైతే బంక్ బెడ్ అడిగాను రాగానే. ఇలా పందిరి మంచం, ఇది కొంచెం వింటేజ్ స్టైల్, ఇది కొంచెం మోడర్న్ స్టైల్, మొత్తం వైట్గా అట్లా రాయల్గా అనిపించింది. ఇంక్లూడింగ్ మ్యాట్రిసెస్ బ్రో, సమ్ ఆర్ విత్ ఇంక్లూడింగ్, సమ్ ఆర్ విత్ ఎక్స్క్లూడింగ్. No, the price mentioned is without mattress. Without mattresses. If you want mattresses, you will be giving some discount, extra discount. On company mattresses we have discount. Okay. ఫర్నిచర్ మీదనే కాదు, కంపెనీ మ్యాట్రిసెస్ మీద డిస్కౌంట్. ఇక్కడ మనకి ఇచ్చారు చూడు, దేనికి ఎలా యూజ్ చేస్తున్నారు, ఏవేవి మనకి అవైలబుల్ ఉన్నాయి, ఎలా ఉంటుంది అని చెప్పేసి. చాలా బాగుంది. సో ఇప్పుడు వీటి మీద కూడా మనకి డిస్కౌంట్స్. కొన్ని మీరు ఇలా రిబ్బన్స్ కట్టేస్తున్నాయి, అవన్నీ ఏంటండి ఆఫరా? కింద కూడా చూసాను నేను. అది సీజన్ స్టార్ట్ అయింది కదా మేడం, అయితే మేము కొన్ని యాజ్ ఇట్ ఈస్ పీసెస్ మీద చాలా మంచి ఆఫర్ పెట్టాము. ఎంత బాగుంది అసలు, ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది మనకు ఆఫర్లో ఉంది. సో ఇలా స్పెషల్గా ఆఫర్లో ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఇలా సపరేట్గా రిబ్బన్ కట్టి పెట్టారు. కింద సింగిల్ రెక్లైనర్ చేసి చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను ఆ ప్రైజ్కి. మా ఆయన అయితే ఇప్పుడు కొనేయచ్చు కదా, ఇంటికి వెళ్ళి వేసేసుకుందాం హాల్లో అనేసి అని అన్నా. ఇప్పుడు చూడండి ఈ రెడ్ టేప్ మీద కూడా ఎక్స్టెన్సివ్ ఆఫర్ ఉంది, అందుకోసం సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది సోల్డ్ శ్రీదేవి అని పెట్టారు. అవును మేడం, సోల్డ్ చేసినవి నేను చూపిస్తే మాకు సంబంధం లేదు, మా ఆడియన్స్ వస్తే ఇవ్వాల్సిందే మీరు. నేను ఫీల్ అయినా మన ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. నేనే అంత బాగుందని చెప్పి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ స్టిక్కర్ వేశారు
సోల్డ్. శ్రీదేవి గారు మీరు అంటే ముందు వచ్చి ఖర్చు వేసుకున్నట్టే True. తీసేసుకుంటేనే, లేదంటే మీరు అలాగే పెట్టారేంటండి? ఇప్పుడు మేము వెంటనే ఖర్చు ఫేసి కొనేసుకున్నట్టు. అంటే మీరు అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి బుక్ చేసుకోవచ్చు, మీకు కావాల్సినప్పుడు తీసుకెళ్ళొచ్చు. కానీ మీరు ఒక 2 నెలల తర్వాత ఇప్పుడు దసరాకి చూసేసి దివాళీకి వెళ్ళి, దివాళీకి చూసి క్రిస్మస్ టైంకి మనకి సేమ్ కావాలంటే దొరకదు. బికాస్ అంత ఫాస్ట్ మూవింగ్ ఉంది, అంత బాగుంది క్వాలిటీ. సో ఇంకేంటి, కాఫీ ఆర్డర్ చేద్దామా, జ్యూస్ ఆర్డర్ చేద్దామా? రూఫ్ టాప్ రెస్టారెంట్ ఎక్కుతాం మనం ఉన్నది. మీరు కూడా నమ్మేశారా? నిజమండి. ఇప్పుడు దాకా మనం ఎక్స్క్లూజివ్ ఫర్నిచర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఇంకా సూపర్ డూపర్ ఎక్స్క్లూజివ్ అస్సలైన ఫర్నిచర్ ఇక్కడ ఉంది చూడండి. ఎందుకంటే మనము ఇంటిని ఎంత బాగా చూసుకుంటామో, ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అని చెప్పి, బాల్కనీ అని చెప్పేసి, అండ్ ఓపెన్ గార్డెన్స్ అని చెప్పి మనకి కావాల్సిన ఫర్నిచర్ అన్ని టైప్ ఇక్కడ ఉందన్నమాట. మీరు అలా ఒక లుక్ వేస్తే కాఫీ టేబుల్స్ కానివ్వండి, ఉయ్యాలలు కానివ్వండి, ఎంత బాగున్నాయి, ఒకటికి మించి ఒకటి. ప్రైజెస్ అయితే అసలు అమేజింగ్ ఉందన్నమాట. ఇంక్లూడింగ్ పిల్లలు కూర్చోడానికి కూడా క్యూట్ కూడా కదా, అవుట్డోర్ దాంట్లో కదా, వెరీ క్యూట్ అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో. అండ్ దిస్ ఇస్ లైక్ మన ఇంట్లో ఉన్న ఎల్డర్స్కి అలా మనం గార్డెన్లో కానివ్వండి, టెర్రస్లో కానివ్వండి, బాల్కనీ కానివ్వండి, ఎక్కడైనా అలా వేస్తే కూర్చొని ఒక టీ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఎంత బాగా అసలు ఒక్కటికి మించి ఒకటి ఉంది కన్నా. అండ్ ప్రైస్ కూడా చూడు అసలు, అండ్ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ వీటి మీద కూడా ఉన్నాయండి. సో నేను క్లియర్గా మీకు చెప్తున్నాను, ఇలాంటి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ మనం ఫెస్టివ్ సీజన్లోనే మనకి అమేజింగ్ డీల్స్లో దొరుకుతాయి కాబట్టి వెంటనే గ్రాప్ చేసేసుకోవాలి. సో ఇది గ్రాప్ చేసుకోవాలి అనుకుంటే మీకు తెలుసు కదా, వెంటనే మీ దగ్గరలో ఉన్న నికిడియా ఫర్నిచర్ స్టోర్కి మీరు వెళ్తే అసలైన ఆఫర్ ఏంటో అన్నది మీకు తెలుస్తుంది. బట్ మనకి ఆన్లైన్ షాపింగ్ ఏమైనా అవైలబుల్ ఉంటుందా భయ్య? లైక్ ఏదైనా మనకి పీస్ నచ్చితే విచ్ దే కెన్ సెండ్ ద స్క్రీన్ షాట్ అండ్ దే కెన్ బ్లాక్ ఇట్ విత్ సర్టెన్ అమౌంట్ లైక్ దట్? yes madam, video call facilities also available. సో ఎవరైతే రాలేరో వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందంట. ఇచ్చుడు పట్టణ దగ్గర జ్యువెలరీ దగ్గర చూసాయి వీడియో కాల్ ఆప్షన్. మరి ఇప్పుడే 2 సోల్డ్ అవుట్, నాకు నచ్చినవే 2 సోల్డ్ అవుట్ అన్నారు. ఇప్పుడు వీడియో చూసి వాళ్ళు వచ్చేలోపు మహి చూపించింది ఇక్కడ లేదు, నాకు నచ్చలేదు, వీళ్ళు సోల్డ్ అవుట్ అంటున్నారంటే నచ్చింది కూడా లేదు, అయిపోయింది. అదైతే నిజం అండి. ఉయ్యాలో చూపిస్తా, ఒకటైతే గూడ్లో పిచ్చుకలాగా ఉంది, ఒక్కటికి మా ఇంట్లో ఇప్పుడు బాల్కనీలో ఇలాంటి ఉయ్యాల ఉంటుంది కదా, అది కొన్ని ఏళ్ళు అయిపోయింది, అది కూడా పాడైపోయింది. ఇప్పుడు మార్చుకోవాలి అనుకుంటే నేను ఇది తీసుకుంటా. ఇప్పుడు ఈ పిచ్చుకు కాదు, మన ఇంట్లో 2 పిచ్చుకలు ఉన్నారు, 2 పిచ్చుకలకి, మా ఇంట్లో ఉన్న పిచ్చుకలకి ఇది. బట్ నాకు ఇది కూడా నచ్చింది, కొంచెం బాగుంది కదా. ఇది మనం ఇంట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు, లైక్ హాల్లో, పెద్ద హాల్లో, లివింగ్ రూమ్, బాల్కనీలో అట్లా. గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటున్న వాళ్ళు మంచిగా బాల్కనీలో వ్యూ ఎంజాయ్ చేస్తూ దే కెన్ హ్యావ్ కదా. సో ఇలా వాకిన్ అవుతే మీరు అద్భుతమైన ఫర్నిచర్ని ఎక్స్ప్లోర్ చేసి సొంతం చేసుకోవచ్చు. బట్ చెప్తున్నాను, ఒకటి కొనడానికి వచ్చి 2 కొనేసుకొని నన్ను తిట్టుకోకండి, అంత మంచి డీల్స్ ఉన్నాయి. ఆఫీస్ చైర్ సెటప్ అది కాకుండా మనకి అక్కడ వైపు కాన్ఫరెన్స్ టేబుల్ సెటప్ కూడా ఉంది. రండి వచ్చేయండి. శివ, వావ్, చాలా బాగుంది. నీ ఆఫీస్ చైర్ ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నావా? అట్లుంటది మన సెలెక్షన్. చాలా బాగుంది కన్నా, సెలెక్షన్ అయితే అద్దరిపోయింది. అందుకే వచ్చి నీది కాదు, సమ్రీన్ వాళ్ళది. ఇది సెలెక్ట్ చేసుకున్న క్లయింట్ అక్కడ సోల్డ్ అవుట్ అని ఉంది. మిస్ అయిపోయాని. ఇలాంటివి కావాలంటే తొందరగా వచ్చి కొనుక్కోవాలి. ఇంకో కలర్ ఉందా కనుక్కో. బాగుంది, ఈ కలర్ చాలా బాగుంది. సో నేను కాన్ఫరెన్స్ టేబుల్ చూపిస్తాను అన్నాను కదండి, ఇంక్లూడింగ్ సమ్ ఆఫీస్ కావాల్సిన సోఫా సెట్స్ కానివ్వండి, సింపుల్ అండ్ మంచిగా ఉండే ఎలిగెంట్ చైర్స్ లాగా. వావ్, ఇది యాక్చువల్లీ మనం డైనింగ్ టేబుల్ లాగా కూడా వాడుకోవచ్చు. మీ ఆఫీస్లో కూడా ఇలాంటిదే కదా శివ? మీరు కొత్తగా ఆఫీస్ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ రండి, బాగుంది. ఇంకొక బ్రాంచ్ని మీరు చేస్తున్నప్పుడు ఇక్కడికి రండి, బాగుంది. ప్రైస్ చూడు. అండ్ అప్పుడు మీ ఆఫీస్ వాళ్ళకి నీకు కొంచెం డిస్కౌంట్ కూడా, డబ్బులు నీకు ఇవ్వమని చెప్పు. కానీ ఈ టేబుల్ అది చూడు ఎంత పెద్దగా ఉంది, ఒక ప్రిన్సిపల్ రూమ్ లో ఉన్నట్టుంది కదా. దానికోసం కాదు, చూడడానికి వచ్చా. ఈ చైర్ కూడా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. షార్క్ ట్యాంక్ లో చూసినట్టుంది. ఓ, షార్క్ ట్యాంక్ లో ఉంది ఇదే మోడల్ కదా. అవును. చాలా బాగుంది. అయితే ఇప్పుడు నేను ఆ చైర్ లో కూర్చున్నానా? అలాంటిది కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందంటే
చాలా ఇంటర్నేషనల్ మామ్లా ఉంది ఇందులో. అంటే అంత మంచి స్టఫ్ ఉంది. టేబులే మంచం అంత ఉంది యాక్చువల్లీ, చాలా బిగ్ ఉంది. సో మరి ఇంత సైజులో ఉన్నాయి కదా, మనకి ఇక్కడ ఇవే సైజెస్ ఉంటాయని అనుకోవద్దు. మీ ఇంటీరియర్కి తగ్గట్టు మీకు కావాల్సినట్టు కూడా వీళ్ళు డిజైన్స్ చేస్తారు. ఇన్ హౌస్ ప్రొడక్షన్లో ఉన్నవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇంక్లూడింగ్ ద సైజెస్ కానివ్వండి, ప్రైజెస్, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో లైక్ సింగిల్ స్టూడెంట్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, అట్లా ఎవరైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇక్కడ పీజీస్లో ఉంటూ మీకు ఇబ్బంది అవుతుంది, మీరు ఎక్కడికైనా క్యారీ చేసేయగలిగేలాగా ఉండాలి అని అంటే ఇది చాలా బడ్జెట్లో ఉంది. నేను చెప్తున్నాను, అయ్యో ఇది కూడా బడ్జెట్లోనే. ఇది ఎందుకంటే 13,000 కూడా లేదండి. లైక్ మనకి చాలా అంటే 50% ఆఫ్లో వస్తుంది. జనరల్గా దీని ప్రైస్ అంటే 25K అలా ఉంది, మనకి 50% ఆఫ్ అంటే 12,500. ఎందుకు మళ్ళీ చేసిస్తారు, ఎందుకంటే ఇది ఇన్ హౌస్ ప్రొడక్షన్ కాబట్టి మనం ఆర్డర్ చేస్తే చేసిస్తారు. అలాంటివంటే మనకి కష్టం కదా బ్రో. ఇలాంటివి మేము ఆర్డర్ ఇస్తే మీరు 20 days టైం పీరియడ్ లో చేసిస్తా అన్నారు కదా. సో ఇలాంటివి అయితే మళ్ళీ మనకి వస్తాయండి, ఎందుకంటే ఇది ఇన్ హౌస్ ప్రొడక్షన్ కాబట్టి. ఇలాంటివి కావాలి స్టూడెంట్స్ లైక్ న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇప్పుడైతే ఇది మనకి 50% ఆఫ్లో ఉంది కాబట్టి వెంటనే ఒక లుక్ వేసేసేయండి. అండ్ ఇంత మొత్తం వీడియోలో మీకు ఎక్కడైనా ఏదైనా నచ్చితే వెంటనే ఆపి స్క్రీన్ షాట్ తీసుకొని కనిపించిన నెంబర్కి మీరు వాట్సాప్ కానీ లేదా వీడియో కాల్ కానీ చేసి మీకు కావాలనుకుంటే ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చి మీరు బ్లాక్ చేసి వాకిన్ అయి చూసి మీరు ఏదైనా తీసుకెళ్ళొచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. అప్పుడు వేరే దానికి మార్చుకుంటాం. వావ్, ఇది చాలా బాగుంది కదా. ఫస్ట్ ఇల్లు దగ్గరికి వచ్చినప్పుడు ఇదే వస్తావని ఏమైంది ఇది స్లైడర్ సోఫా సార్, అది అన్ని 5 వెళ్ళిపోయింది అనుకున్నా. ఓ ఇట్లా, ఓ నైస్. అన్ని చైర్స్ వస్తాయా బ్రో? ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎఫర్ట్లెస్ రెక్లైనర్ అయిపోయింది కదా. బాగుంది. లైక్ సింప్లీ వి కెన్ సిట్ టీవీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ చిల్. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది చిల్ పాప్కార్న్ వీకెండ్ అంటే ఇంకా మనకి యాక్చువల్లీ ఇంకా బెడ్రూమ్ లో అందరికీ ఇలా చిల్ అవ్వచ్చు ఎక్సెప్ట్ దిస్ కార్నర్ వన్. మిగతా అన్ని వస్తాయంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రెక్లైనర్. బాగుంది. ఇప్పుడు మనకి ఇలా చూస్తే 6 seater లాగా అనిపిస్తుంది, ఇంక్లూడింగ్ దిస్. అదే అది ఆల్రెడీ రెక్లైన్ అంత స్లైడింగ్ 5 అవుతాయి. చూడు ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా రెక్లైన్ ఏం చేస్తాం? పిల్లలు ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టేసి మిగతా వాళ్ళు ఇలా కూర్చోవాలి. నైస్ కదా. అంటే ఇది కొత్త కలెక్షన్ మీ దగ్గర, బాగుంది. దీనికి బదులు ఆ షేప్ ఉన్నది బాగుంది చూడు. ఇది రెగ్యులర్ లైక్ కాఫీ టేబుల్. అండ్ కలర్స్ కూడా బాగుంది. వీటిలో కలర్స్ కస్టమైజేషన్ ఏమైనా అవైలబుల్ ఉంటాయా లిమిటెడ్? ఓకే, లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా. ఇది బాగుంది. ఓ దిస్ వి కెన్ రొటేట్ టు ఎక్స్టెండ్. బాగుంది. సైడ్ కి వస్తుంది. ఇంకోటి కూడా ఏదో ఫీచర్ చూసాను నేను, అది చూసాక యూట్యూబ్ లో. టేబుల్ విచ్ వీ క్యాన్ హైడ్ సమ్ న్యూస్ పేపర్స్ ఆర్ రిమోట్స్ ఆర్ సంథింగ్. అండ్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. చూస్తుంటే కదా బాగుంది. అంటే కొంచెం ట్రెండీగా ఉంది, నాట్ లైక్ రెగ్యులర్. దీంట్లో ఏమో కదా. ఇది బాగుంది. అండ్ ఆ కార్నర్ ది కూడా బాగుంది చూడు కన్నా, బ్రౌన్ వన్. మనకి లైట్ కలర్స్ ఉన్నప్పుడు ఇది బాగుంటది. బ్రౌన్ నెవర్ గెట్స్ బోర్డ్ అన్నట్టు. వెరీ ఇంట్రెస్టింగ్, క్యూట్. ఐ లైక్ దిస్ కలర్ బికాస్ ఎక్కువ మెస్ పైన కూడా కనిపించదు. నైస్. ఇవి అడ్జస్టబుల్ అనుకుంటా నాకు తెలిసి కదా. ఇగో హెడ్ రెస్ట్ కదా, కానీ చాలా రిలాక్స్ గా ఉంది. కూర్చొని మనం ఇంకొంచెం చిన్నవి కూడా అటు సైడ్ చూసా చూడు, అవి బాగున్నాయి. ఆ కలర్స్ కూడా ఒకసారి ఫర్ స్మాల్ ఫ్యామిలీస్ అట్లా అన్నిటికీ పెద్ద. జనరల్ గా ఇప్పుడు ఎక్కువ మంది ఎల్ షేప్ సోఫాస్ ప్రిఫర్ చేస్తున్నారు టు యూటిలైజ్ దట్ కార్నర్ స్పేస్ అన్నమాట. సో దట్ లివింగ్ రూమ్ లో మనకి కొంచెం స్పేషియస్ గా మంచిగా ఇట్లా రిలాక్స్ గా అనిపిస్తూ ఉంటుంది. సో మీ టేస్ట్ లకి తగ్గట్టు అది కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది వచ్చేసి. మీ టేస్ట్ కి తగ్గట్టు మీరు కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కొంచెం ముందుగా వాకిన్ అవుతే బెస్ట్ పీసెస్ ని మనం గ్రాప్ చేసుకోవచ్చు. ఇది బాగుంది కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్స్ మనకి కస్టమైజేషన్ లేవు, ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా. ఎంత బాగుంది. ఇదేంటి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఉంది, బాగుంది. ఇదేందుకు ఇంట్లో ముందు వెనక్కి ఉంది జిగ్జాక్ లాగా? ఈ ముందుకి వెనక్కి పెట్టుకోవచ్చా? అదే చూస్తున్నా ఇందాక. ఓ వావ్, ఇది ఇంకొక స్టైల్ అండి. కానీ బాగుంది కన్నా. ఇది కూర్చున్న జారింది, ఇది వెనకది
అంటే బాగుంది కదా, లైక్ పిల్లలు ఉన్నా కూడా వీ కెన్ యూటిలైజ్ దిస్ లైక్ ఎప్పుడు బాగుంటుంది అంటే లివింగ్ రూమ్ లో పెద్ద టీవీ పెట్టేసుకొని ఎప్పుడన్నా ఇంకా అందరు వెళ్ళిపోయాక అక్కడే కూర్చొని మనం చిల్ అవ్వడానికి ఉంటుంది. నలుగురు కూర్చోవచ్చు, చూడడానికి ఇద్దరు కూర్చున్నలాగా ఉంది. ఇన్ జనరల్ గా నలుగురు కూర్చోవచ్చు. మీకే అర్థం అవుతుంది. మేము ఇద్దరం కూర్చున్నాక ఎంత స్పేస్ ఉంది చూడండి. ఇక్కడ ఒక టీవీ చూసేటప్పుడు ఇద్దరు పిల్లలు. క్వీన్ సైజ్ బెడ్ అంతా నేను చూస్తే చిన్నగా ఉంది ఎందుకు ఇది అనుకున్నా, బట్ ఇలా కూర్చుంటే కన్నా ఇప్పుడు దీనికి కూడా అట్లా వస్తుంది. 4 seater. Oh, this is 4 seater but very nice. సో వీటి మీద కూడా ఇప్పుడు అంతా మనకి ఆఫర్స్ నడుస్తున్నాయి అంటే లైక్ ఇది కూడా మన ఫ్యాక్టరీలో తయారైంది కాబట్టి మీకు ఏమైనా కావాలంటే ఇది మన ఫ్యాక్టరీలోనే? ఇది మన ఇంపోర్టెడ్ అనుకున్నా నేను. అట్లయితే దీంట్లో కస్టమైజేషన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఈ వెనకున్నవి కలర్స్ కూడా బాగున్నాయి. ఇవి కూడా మన ఫ్యాక్టరీలో తయారు. ఏంటిది లైక్ సోఫా కమ్ బెడ్స్ ఇవి? అవును, ఇది మనకి కంప్లీట్ గా బెడ్ అయిపోతుంది. ఓ చాలా ఎఫర్ట్లెస్ గా అయిపోయింది. కలర్ చాలా బాగుంది కన్నా. బాగుంది. అండ్ ఇది చూడు, దీంట్లో స్టోరేజ్ కూడా ఉంటుంది. అదే చూస్తున్నా ఇప్పుడే ఇక్కడ కనలేపు. ఇలాంటిది కొనుక్కోవాలి. ఎంత స్టోరేజ్ ఉన్నా సరిపోవట్లేదు చిన్న గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ కి. సో ఇది మనకి చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది. అండ్ దీంట్లో కొన్ని కస్టమైజేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫ్యాక్టరీ ఇన్ హౌస్ ది కాబట్టి మనం కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. కలర్స్ లో కానివ్వండి, చేంజెస్ లో కానివ్వండి. అండ్ అది కాకుండా నేను మీకు కింద రెక్లైనర్స్ కూడా చూపించాను కాబట్టి వాటిలో కూడా కొన్ని కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఇందాక అదొక ప్యాటర్న్ అయితే ఇది ఇంకొక ప్యాటర్న్ సేమ్ యాజ్ లైక్ సోఫా కమ్ బెడ్. సేమ్ దానిలాగే దీనికి కూడా స్టోరేజ్ ఉంటుంది. ఓపెన్ చేయది. నాకు మెయిన్గా స్టోరేజ్ ఉన్న బెడ్ అయినా ఇట్లా సోఫా సెట్స్ అయినా చాలా ఇష్టం. కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఇంకొంచెం బడ్జెట్లో ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆ ఆలివ్ గ్రీన్ కలర్ ఎంత బాగుంది. ఈ టేబుల్ కూడా బాగుంది. అయ్యో ఇది కూడా రొటేట్ అవుతుందా? ముట్టుకుంటే ఊడిపోతున్నాయి అనుకున్నా, భయపడ్డా ఫస్ట్. బట్ కొంచెం యూనిక్ ఉంది. నాట్ లైక్ దట్ రెగ్యులర్. ఇందులో కూడా స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ ఉన్నది ఏదైనా మనకి నచ్చుతుంది. ఈ సోఫా సెట్ చూడు ఎలా డిఫరెంట్గా ఉంది. లైక్ ఒక టేబుల్ లాగా వచ్చి దిస్ వన్ విచ్ వీ కెన్ కీప్ ఇట్ టు ద ఏదైనా వాల్కి మనం సపోర్ట్ చేయొచ్చు, లేదంటే సింపుల్గా అలా పెట్టుకోవచ్చు. సో పిల్లలు కూర్చున్నా అది బాగుంటుంది కదా కన్నా. ఇది అయిపోయిందండి చెప్పడం. ఇది దానికోసం కాదు. మరి ఇప్పుడు లివింగ్ రూమ్ ఉందా, లివింగ్ రూమ్ కి బిఫోర్ ఇది వేసి సెట్ చేసేసుకున్నాం అనుకో. చాలా మంది ఏంటంటే ఒక క్లోజ్ పీపుల్ వరకు ఉంటారు కదా, వాళ్ళే దాటి వస్తారు. మిగతా ఎవరైనా వచ్చినా ఇక్కడ వరకు అని చెప్పి కొంచెం మంది డివైడర్ లాగా అట్లా వాడతారు. అంటే ఎక్స్ట్రా మనం పార్టీషన్స్ ఆర్ సమ్ అదర్ డెకోర్ ఐటమ్స్ లేకుండా సింపుల్ గా ఇలా మనం కట్ చేయొచ్చు. ఇట్స్ లైక్ వెరీ స్మార్ట్ వే. అండ్ వెరీ యూనిక్. చాలా బాగుంది. నేను ఏంటా అని చెప్పి కూర్చొని ఆలోచిస్తున్నా, మా ఆయన ఒక ఫైండ్ అవుట్ చేశారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని ఫ్లోర్స్ ఎక్స్ప్లోర్ చేసి మేము సెలెక్ట్ చేసింది అయితే అమేజింగ్గా సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ నాకు మా ఆయనకి ఒక వారైతే జరుగుతుంది. నేను ఒకటి సెలెక్ట్ చేస్తున్నా, ఆయన ఒకటి సెలెక్ట్ చేస్తున్నారు. బట్ ఇదంతా కూడా ఎందుకు అన్నది లేటర్ మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను కొన్ని సెలెక్ట్ చేస్తాను, మా ఆయన కొన్ని సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఎవరి సెలెక్షన్ బాగుందో కింద నాది ఎక్కువ వచ్చింది. సో ఏదైనా మీ చేతిలో డెసిషన్ ఉంది, మీరు చెప్పండి. ఆబ్వియస్లీ నా సెలెక్షన్ బాగుందా, మా వారి సెలెక్షన్ బాగుందా అని కమెంట్స్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అయితే మీరు ఇప్పుడున్న ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే దగ్గరలో ఉన్న నికిడియా ఫర్నిచర్ స్టోర్కి అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి. ఎందుకంటే మనకి దసరా దివాళీ ఆఫర్స్ కంబైన్డ్గా అమేజింగ్ డిస్కౌంట్స్ తోటి ఉన్నాయన్నమాట. లైక్ మనకి బయట ఫర్నిచర్ స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే బెస్ట్ డీల్స్ విత్ వెరీ ఎక్సలెంట్ క్వాలిటీ తోటి మనకు అందిస్తున్నారు. సో నేను చెప్పింది మీరు నిజమా కాదా అని టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ నికిడియా ఫర్నిచర్స్ నియర్ బై యువర్ లొకేషన్. సో ఉన్న తక్కువ పీసెస్ లో ఎవరు ముందు వస్తే వాళ్ళకే వచ్చేస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. కాకపోతే ఆఫర్స్ అయితే అందరికీ ఉంటాయి కాబట్టి మీరు సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను కాబట్టి హ్యావ్ ఎ లుక్, హ్యావ్ ఎ గుడ్ డే. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా కమెంట్ చేయడం మర్చిపోకండి. చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ ఏడిస్తే చచ్చిపోతాను. ఈ డైలాగులు వాడికి నీకే చెప్తాను, ప్రపంచంలో ఎవరికి చెప్తావో తెలుసా?